హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఉషా అండి. ఈరోజు ఈ వీడియోలో మనం పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్రతిసారి పప్పు నానబెట్టడం, రుబ్బడం అవసరం లేకుండా ఇలా ప్రీమిక్స్ పౌడర్ చేసి పెట్టుకున్నామంటే కనీసం 6 నెలలు అయినా సరే బయట నిల్వ ఉంటుంది. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కనీసం ఒక 1 ఇయర్ పాటు స్టోర్ ఉంటుందండి. ఇలా ప్రీమిక్స్ పౌడర్ చేసి పెట్టుకోవటం వల్ల పిల్లలకి స్కూల్ కూడా స్టార్ట్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఇలాంటి ప్రీమిక్స్ పౌడర్స్ రెడీగా ఉన్నాయంటే మనం మార్నింగ్ టైం ఎటువంటి హడావిడి లేకుండా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లాగా పెసరట్టు చేసి ఇవ్వచ్చండి. ఇలా ప్రీమిక్స్ పౌడర్ తోటి దోశలు వేసుకున్న మనం పప్పు నానబెట్టి చేసుకుంటాం కదా, సేమ్ అలాగే వచ్చేస్తాయండి. అదే క్రిస్పీనెస్ తోటి మనకి పెసరట్టు వచ్చేస్తుంది. మా ఇంట్లో అయితే ఎలాంటి రకం దోశలు వేసినా సరే కంపల్సరీ పుట్నాల పప్పుతోటి కంపల్సరీ తింటారండి. పైన వేయించుకొని అలాగే నెయ్యి వేయించుకొని, ప్లెయిన్గా అయితే అస్సలు మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ప్రీమిక్స్ పౌడర్ తయారు చేసుకోవడానికి ఇక్కడ పెసలు తీసుకుంటున్నానండి. ఒక గిన్నెలోకి 4 కప్పుల పెసలు తీసుకోవాలి. 4 కప్పుల పెసళ్ళకి 3/4 వంతు మేని బియ్యం, రేషన్ బియ్యం అయినా సరే మనం నార్మల్ పాలిష్ రైస్ అయినా సరే తీసుకోవచ్చు. వాటిని ఒక్కసారి కొన్ని వాటర్ వేసేసి స్పీడ్గా ఒక్కసారి వాష్ చేసేసి, అసలు నాననివ్వకూడదండి పప్పుని కానీ బియ్యంని కానీ, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి స్పీడ్గా వాష్ చేసేసి నీరంతా వడారిపోయేలాగా ఒక బొర్రెల గిన్నెలోకి వేసేసి ఇలా స్లాంట్గా పెట్టేస్తే తొందరగా నీళ్ళు పోతాయి అన్నీ. ఇలా ఒక కాటన్ క్లాత్ మీద మొత్తం నీళ్ళు అన్నీ పోయాక ఈ పెసలు బియ్యం ఇలా వేసేసి బాగా తడి ఆరనివ్వాలండి. ఏమాత్రం తడి ఉండకూడదు. ఆ లోపల మనము ఇంకో ప్రాసెస్ మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టేసి కొన్ని మిరియాలు, జీలకర్ర, అలాగే సొంటి అండి, డ్రై అల్లం అంటే ఇస్తారు మనకి సూపర్ మార్కెట్లో. వాటిని దోరగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టేసుకొని తర్వాత మన కారానికి తగ్గట్టు ఒక 5-6 ఎండుమిర్చి తీసేసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మాడిపోకుండా డ్రై రోస్ట్ చేస్తూ కలుపుతూ ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాక వీటిని చల్లారనివ్వటానికి ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టేసుకోవాలి. తర్వాత ఇదే పెన్నంలోకి ఒక గుప్పెడు కరివేపాకుని కడిగి తడేమీ లేకుండా ఆరబెట్టుకున్నానండి ముందే. దీన్ని కూడా తీసుకొని ఫ్రైయింగ్ ప్యాన్లో క్రిస్పీగా అయ్యే వరకు ఇలా కలుపుతూ మనము కరివేపాకుని కూడా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటికి చూడండి ఇలా ఫ్రై అయిపోతుంది మనకి. దీన్ని కూడా సేమ్ ఇదే ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలండి. సొంటి అన్నాను కదా, సొంటి గట్టిగా ఉంటుంది. అలాగే మిక్సీ పట్టుకుంటే మిక్సీ బ్లేడ్లు చెడిపోతాయి. అందుకని చెప్పి కొంచెం ఇలా రోట్లోనో ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలండి. దంచుకున్న వాటిని ఈ దినుసులలోనే వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను బాగా 3-4 గంటలు ఫ్యాన్ కిందనే ఇలా వదిలేసాను. పెసలలో ఉన్న తడిదనం మొత్తం పోయిందనమాట. వీటిని మనం వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ వీటిని కొంచెం వేడెక్కితే చాలండి. మరీ రోస్ట్ చేయాల్సుకోన అవసరం లేదు. మనం పట్టుకోగలిగినంత వేడి ఉంటే చాలు మనకి పెసళ్ళకి. చూడండి ఇలా మనం చేతితో పట్టుకునేంత వేడి అయితే చాలు. తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి. ఇక్కడ నేను మరొక వాయిలాగా వేసుకుంటున్నానండి. మిగిలిన పెసలను కూడా ఇలా కలుపుతూ మనం కొంచెం వేడెక్కిన తర్వాత వీటిని కూడా చల్లార పెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని ఇవి బాగా చల్లగా అయ్యాక మాత్రమే మిక్సీ చేసుకోవాలండి. బాగా చల్లగా అయ్యాక ఫస్ట్ ఈ మసాలా దినుసులు మిక్సీ జార్లోకి తీసుకుంటున్నా నేను. తర్వాత ఇందులోకి 1 స్పూన్ నిండుగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఇంగువ అండి. దగ్గర 1 టేబుల్ స్పూన్ ఇంగువ తీసుకుంటున్నాను ఇక్కడ. అలాగే మనం ముందుగా వేయించుకున్న పెసలు ఉన్నాయి కదా, వాటిని కొన్ని వేసేసుకొని ఫుల్గా నిండుగా వేసుకోవద్దు మిక్సీలో. ఇలా మెత్తటి పొడిలాగా అయ్యేలాగా మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ జార్ బాగా వేడెక్కుతుందండి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పాటితే మిల్లుకైనా ఇచ్చి పట్టించుకోవచ్చు ఇలా పొడిలాగా. తర్వాత రెండో వాయిని కూడా తీసేసుకొని మెత్తటి పొడిలాగా చేసుకొని ఈ ప్లేట్లోకి వేస్తున్నాను. ఫస్ట్ వాయిలో మసాలా వేసాం కదండి, అందుకే కలర్ డార్క్గా ఉంది.
సో రెండో వాయిలో ఉన్న పిండిని కూడా మొత్తం ఫస్ట్ వాయిలో కలిసేలాగా ఇలా చేతోటి మొత్తం కలిపేసుకోవాలండి నీట్గా. మిక్సీ పట్టుకున్నప్పుడు చాలా వేడిగా ఉంటుందండి. ఈ పొడి మొత్తం బాగా రూమ్ టెంపరేచర్లోకి చల్లగా అయ్యేంత వరకు వచ్చాక మనము దీన్ని ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. ఈ పొడి, ఈ ప్రీమిక్స్ పౌడర్ అనేది 3 months అయినా సరే ఎటువంటిగా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పౌడర్ తోటి పెసరట్టు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రీమిక్స్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూసారు కదా. ఈ ప్రీమిక్స్ పౌడర్ తోటి పెసరట్టు ఎలా వేసుకోవాలో, ఏ క్వాంటిటీలో వేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఈ పౌడర్ని 1 కప్పు తీసుకుంటున్నానండి. ఒక గిన్నెలోకి 1 కప్పు తీసేసుకొని 1 కప్పు నిండుగా నీళ్లు కొంచెం కొంచెం వేసుకుంటూ దీన్ని ఒక పిండిలాగా చేసుకోవాలి. ఒకేసారి అన్ని నీళ్లు వేసామంటే ఉండగట్టేస్తుంది అనమాట ఈ పిండి. సో ఫస్ట్ 1 కప్పు నీళ్లు పోసేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుకోవాలండి. మనం మార్నింగ్ లేవగానే ఈ ప్రీమిక్స్ పౌడర్ నానబెట్టేసుకొని మన వర్క్ చేసుకున్నాము అంటే ఆ లోపల ఈ పిండి అనేది చక్కగా నానిపోతుందండి. ఇక్కడ చూడండి, ఒక 1/2 hour పిండిని నానబెట్టేసాను. కొంచెం గట్టిపడి ఉంటుంది. తర్వాత మరో కప్పు నీళ్లు పోసేసుకొని దీన్ని మన మినపిండి దోశలు వేసుకొని ఇంకా కలుపుకుంటాం కదండి, ఆ గంటె జారుడుగా ఈ పిండిని మిక్స్ చేసుకోవాలండి. మరి పూర్తిగా గట్టిగా ఉండేలాగా చూసుకోవద్దు. కొంచెం ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే మరి కొంచెం సేపటికి గట్టి పడిపోతుందండి. సో నేను మొత్తం ఒక 1 hour నానబెట్టేసుకున్నాను ఈ పిండిని కలుపుకున్నాక. ఇప్పుడు పెన్నం పెట్టేసుకొని ఫస్ట్ వాటర్ తోటి మనకి హీట్ని అంతా ఈక్వల్గా చేసేసుకొని మనం దీన్ని పెసరట్టులాగా చేసేసుకోవడమే అండి. ఈ దోశను మరీ సిమ్లో పెట్టకుండా అలా అని హై పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫస్ట్ పచ్చిదనం అంతా మొత్తం ఫ్రై అయ్యాక మాత్రమే ఆయిల్ని అప్లై చేసేసుకొని మనం ఈ దోశల్ని కావాలంటే 2 వైపులా కాల్చేసుకోవడమే. ఇలా ప్లెయిన్గా అయినా తీసుకోవచ్చు. లేదు అంటే మీకు ఆనియన్ పెసరట్టు కావాలంటే ఫస్ట్ దోశ వేసినప్పుడే కొన్ని పచ్చిమిర్చి, అల్లము, అలాగే కొన్ని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి పెసరట్టు అయినా చేసుకోవచ్చు. లేదు అంటే మా ఇంట్లో లాగా ఇలా లాస్ట్కి చివరగా పుట్నాల పప్పు అలాగే కొంచెం గీ వేసి ఇచ్చామంటే మనము పప్పు నానబెట్టే పని లేకుండా, రుబ్బే పని లేకుండా ఇలా ప్రీమిక్స్ పౌడర్ చేసేసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని పెసరట్లు తినేసేయడమే అండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి.